హలో బ్యాచిలర్ సిస్టర్స్ ఇవాళ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? పాలపూరి అయితే చేద్దాం అనుకుంటున్నాను. అదే పాలపూరి ఏంటి అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే ప్రాసెస్ చెప్పేసాను. ఆ తర్వాత అయితే మధ్యలో అయితే మాట్లాడుకుందాము. సో నా దగ్గర అయితే బాదం ఉన్నాయి. అంటే బాదము, ముంతమాడిపప్పు అవి వేసుకొని నేను పేస్ట్ లాగా చేసుకుందాం అనుకున్నాను. మిల్క్ లాగా అంటే థిక్నెస్ రావడానికి పాలు. కొంతమంది అయితే మిల్క్ పౌడర్ వేస్తారు. బట్ మాకు పీజీలో అయితే మిల్క్ పౌడర్ లేదు కదా. అది కాకుండా బయట వెళ్ళి కొనుక్కోవడం, డబ్బులు వేస్ట్ చేయడం, అంత డబ్బులు మన దగ్గర లేవు పాకెట్లో. సో అందుకనేసి యూట్యూబ్ నుంచి రాకుండా యూట్యూబ్ పైన డబ్బులు ఎందుకు పెట్టడం. సో అందుకే నేనైతే ఇలా ఆలోచించాను. పీజీలో అయితే ఈరోజు అయితే పూరి చేశారు. సో ఆ పీజీలో చేసిన పూరీని మనం ఏం చేస్తే బాగుండు అని ఆలోచిస్తే మిల్క్ పూరి చేద్దామని ఆలోచన వచ్చింది. సో ఇదైతే అవ్వలు తాతల ముత్తాతల కాలం నుంచి వచ్చేదే అనమాట. బట్ ఇప్పట్లో అయితే మర్చిపోయారు చాలామంది. సో మిల్క్ పూరి అంటే ఏంటి అనుకుంటున్నారా? సో మిల్క్ ప్యాకెట్ ఒకటి తీసుకొని దాంట్లో అయితే మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని అలా ఇలా బాగా మిక్స్ చేసుకొని అది బాగా వచ్చేంత వరకు ఇది చేసుకోవాలన్నమాట. అంటే థిక్నెస్గా వచ్చేంత వరకు దాంట్లోనే కొంచెం షుగర్ వేసుకొని బాగా థిక్నెస్ వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత అయితే బాగా చేసుకున్న పూరీని అంటే ఆ పూరి అయితే ఎలా ఉండాలంటే మనకి చెక్కలాగా ఉండాలన్నమాట. అదే చెక్కలు అంటే మీకు అర్థమైందో లేదో, మనం చిన్నప్పుడు చెక్కలు తింటూ ఉంటాం కదా, అవన్నమాట. అదే పబ్బిళ్ళ కూడా అంటారు. సో అలాగైతే ఉన్నప్పుడు దాంట్లో అయితే మనం గ్యాస్ ఆపుకునేసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత దాన్ని అయితే అందులో వేసేసేయాలి. పూరి అనేది బాగా సాఫ్ట్ అయిపోతుంది అనమాట. బాగా కరం కరం అని ఉండేది బాగా సాఫ్ట్ అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అలాగైతే చేసుకోవాలి దీన్నైతే. సో నేనైతే ఎలా చేశానంటే ఆ పౌడర్ అయితే మా దగ్గర మిల్క్ పౌడర్ లేదు కాబట్టి నేను బాదం పప్పులో వేసి మిక్సీలో వేసి ఆడించుకునేసి వాటర్ లాగా చేసుకొని మిల్క్ వేసుకొని షుగర్ వేసుకొని యాడ్ చేసేసి బాగా చిక్కగా చేసి ఇలా అయితే చేశాను. ఎలా ఉంది ఏంటి అనేది